హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. ఇప్పుడు మనం పుష్ప 2 డీకోడింగ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మనం స్టోరీతో పాటు అందాం అనుకున్నాను నేను, కానీ ఎందుకంటే స్టోరీ సపరేట్గా చేద్దాం అనుకున్నాను. అందువల్ల ఓన్లీ డీకోడింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. స్టోరీ అనేది ఖచ్చితంగా December 4th అయితే మీ ముందుకైతే వస్తుంది. ఇప్పుడు డీకోడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆ ట్రైలర్లో ఫస్ట్ ఎంట్రన్స్ జగపతి బాబు గారు వాయిస్తో పాటు వస్తుంది. ఆయన కూడా ఉంటారు. డబ్బంటే లెక్కలేదు, కావాలంటే భయం లేదు. వీళ్ళు తినే బాధ ఏదో ఉంది. ఆ సీన్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే, మనకు మిడిల్ లో పుష్ప వాళ్ళ వైఫ్ మాట వింటే బాగుంటది అని ఒక డైలాగ్ చెప్తాడు చూసారా. పెళ్ళం మాట మూడింటే ఎట్లా ఉంటుందా ప్రపంచకాన్ని చూపిస్తా. పెళ్ళం మాట ఇంటే ఎట్టుంటదో అనే డైలాగ్ చెప్పినప్పుడు అక్కడికి సింక్ అవుతుంది. అది ఎలా సింక్ అవుతుంది అంటే, మధ్యలో మనకు ఒక చోట ఫోన్ అంటే టెలిఫోన్ లాంటి చూపిస్తారు టేబుల్ మీద ఉన్నట్టు. పుష్ప ఎప్పుడైతే రావు రమేష్ దగ్గరికి వచ్చి కొంత అంటే మాట్లాడిన తర్వాత ఆ డైలాగ్ చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు, ఆ తర్వాత రావు రమేష్ వచ్చి ఆ ఫోన్ అయితే తీసి అప్పుడు మాట్లాడినప్పుడు జగపతి బాబు గారు డైలాగ్ ఏమని, ఎవడు రావాడు మాట వింటలేదని ఒక డైలాగ్ చెప్తారు చూసారా. అది ఫస్ట్ అంటే ఆ సీన్ కనెక్టెడ్. తర్వాత మధ్యలో ఏదైతే మన సీక్వెన్స్ ఉంది కదా, బోట్ మీద వచ్చి సీక్వెన్స్ కానీ, లేదంటే చైనాలో మన పోర్ట్ సీక్వెన్స్ లో ఫైట్ సీక్వెన్స్ ఉంది కదా, దానికి కొన్నిట్ల కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఆ కనెక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పోర్ట్ సీన్ లో అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పగాడు అనమాట. మనోడు కరెక్ట్గా వాడిది ఏదైతే వ్యాన్ ఉంటది అంటే మారుతి సుజుకి వ్యాన్ లాంటిది ఉంటది కదా, అది వేసుకురావటం. అది ఎందుకు వేసుకొచ్చాడంటే, తన డబ్బుని కంటైనర్ లో ఉన్న మనీని తను తీసుకుంటా వస్తాడు పుష్ప. వచ్చినప్పుడు చైనా వాళ్ళందరూ అక్కడికి వస్తారు, దగ్గర నుంచి డబ్బు తీసుకుందాం అని చైనా రౌడీలు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ పుష్ప ఫైట్ చేస్తాడు వీళ్ళందరితోటి. చేసుకున్నప్పుడు కారు మీద మనోడు కరెక్ట్ గా పడిపోయినప్పుడు కరెక్ట్ గా గొడ్డలు పట్టుకుని ఇలా కొడతా, నా డబ్బు ఎక్కడ ఉన్నా సరే అని ఒక డైలాగ్ చెప్తారు కదా, 7 కొండల మీద ఉన్నా అన్నప్పుడు కరెక్ట్ గా తను ఇలా పైకి లెగిచినప్పుడు ఒక కాగితం పడుతుంది. ఆ కాగితం ఏంటంటే హవాలా మనీ చేసినప్పుడు చాలా సినిమాలు చూసే ఉంటాం. హవాలా మనీ చేస్తున్నప్పుడు ఒక నోటుని చింపి సగం నోటు ఇస్తారు. ఆ నోటు అక్కడ పడుతుంది. పడినప్పుడు వీళ్ళందరూ ఆ నోటు కోసం లేదంటే డబ్బు కోసం వచ్చి ఉంటారు. జరిగినప్పుడు పుష్పాన్ని ఖచ్చితంగా నీటిలో పడేస్తారు. మనకు ఒక సీన్ లో చూపిస్తారు, కరెక్ట్ గా పడగానే కరెక్ట్ గా ఇలా కింద నీటిలో పడిపోతాడు. పడిపోయిన తర్వాత పుష్ప పని అయిపోయిందని అనుకుంటారు అక్కడ, కానీ అవ్వదు. అక్కడ కరెక్ట్ గా మళ్ళీ లంగర్ పైకి లాగుతున్నప్పుడు లంగర్ మేయించి పుష్ప పైకి వస్తాడు. అక్కడ సీక్వెన్స్ చాలా బాగుంటది, ఫైట్ సీక్వెన్స్. ఆ సీన్ కి రిలేటెడ్ ఎక్కడ ఉందంటే, మళ్ళీ ట్రైలర్ లో ఎక్కడైతే కూర్చుని అంటే చైనాలో ఒకళ్ళ దగ్గర కూర్చుని ఇలా నోటి ఇలా చూస్తా ఉంటా ఇచ్చి ఉంది, అది మళ్ళీ దానికి ఇంకో రిలేటెడ్ వీడియో ఉంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ డైలాగ్ చెప్పినప్పుడు మనకి కెమెరా పైకి వెళ్ళకపోయి అక్కడ కట్ చేస్తారు సీన్. అది ఎందుకంటే ఆ పైన ఏముంటది అనేది చాలా మంది సస్పెన్స్ గా ఫీల్ అవుతున్నారు. సస్పెన్స్ కాదు, తన డబ్బుని ఏదైతే తను తెచ్చుకున్న కారు మీద పైన పెట్టి తను తీసుకెళ్తా ఉంటాడు. తీసుకెళ్తున్నప్పుడు మనకు అక్కడి నుంచి అలా కెమెరా యాంగిల్ అలా పైకి వెళ్ళగానే మనకి ఆ డబ్బు మూట మొత్తం కనబడుతుంది. కానీ అది ట్రైలర్ లో చూపించలేదు. మనకి ట్రైలర్ 2 ఉండొచ్చా అంటే చెప్పలేమేమో. ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్దాం. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్ళినప్పుడు మనకి ట్రైలర్ లో మధ్యలో పుష్ప 1 సీక్వెన్సెస్ అయితే చూపించారు. అంటే తన బైక్ మీద రావటం, తను అక్కడ ఫైట్ చేయటం, ఇవన్నీ సీన్స్ చూపించారు. అవి ఆల్రెడీ అందరూ చూసి. మనం ఇంకొక సీన్ మిస్ అయ్యాం. ఏ సీన్ అంటే, గెస్చర్ చేస్తూ ఉంటారు కదా పుష్ప, ఎవరైతే మన వైఫ్ రేష్మిక మందన కాలు పట్టుకుని తగ్గేదేలే డైలాగ్ చెప్పినప్పుడు ఆ సీక్వెన్స్ ఎక్కడికి లింక్ అవుతుంది అంటే, తను ఏదో పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఆ విషయాన్ని క్లారిఫై చేయటం, అంటే తను భయపడుతుంది అన్నప్పుడు ఆ చెప్పి అక్కడ ఒక డైలాగ్ చెప్తాడన్నది మనం ఇంకొక సీక్వెన్స్ మాట్లాడుకుందాం. ఏ సీక్వెన్స్ అంటే, పుష్ప కరెక్ట్ గా కారు మంచి అంటే జీప్ మంచి దిగుతారు కదా, దిగిది ఎక్కడికంటే ఖచ్చితంగా అది ఏదైతే మన రావు రమేష్ అలాగే మన సునీలు అనసూయ వీళ్ళ ముగ్గురు కలిసి ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నప్పుడు పుష్ప అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎంట్రీ అవుతాడు అన్నది, అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎంట్రీ ఇస్తాడు అన్నది. ఎందుకంటే సీన్ లో కొన్ని అలాగే మనం నేను ఇంకా మాట్లాడొచ్చు, కానీ మన స్టోరీ లైన్ లో ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం. ట్రైలర్ లో నాకు మెయిన్ నచ్చిన సీన్ ఒకటి ఉంది. ఏదంటే జాతరలో కరెక్ట్ గా చీరలు ఎత్తి సీన్ చూపించారు. మళ్ళీ అందులోనే మధ్యలో ఒకటికి అరగుండు కొట్టి తీసుకెళ్ళడం చూపించారు. కానీ అది ఏంటంటే ఖచ్చితంగా పుష్ప వీళ్ళందరినీ
అక్కడ జాతరలో తను మనకి వేరీస్ పుష్పలో పుష్ప ఎక్కడ ఉన్నాడు అన్నది చూపించారు. అది నాకు తెలిసి సినిమాలో ఖచ్చితంగా పుష్ప వీళ్ళందరికి కనబడకుండా ఎక్కడన్నా దూరంగా దాక్కుని ఉంటాడు. అంటే వీళ్ళు కొంచెం దాక్కుని అంటే ఈ అడవిలోనే ఉండి ఊరికి రాకుండా ఉంటాడు. ఉన్నప్పుడు అక్కడ పుష్ప ఏదైతే వేరీస్ పుష్పాలు డైలాగ్ చెప్తా ఉంటాడు కదా కేశవ, అంటే పులి వస్తున్నదంటే అందరూ భయపడతా ఉంటారు. అదే పుష్ప వచ్చినప్పుడు పులి ఒక అడిగి వెనక్కేస్తుందంటే పుష్ప వచ్చినాడని సమ్ డైలాగ్ ఉంటది. మీరు కొంచెం అర్థం చేసుకుని, అంటే మనకు సరిగ్గా గుర్తులేదు. ఆ డైలాగ్ చెప్పాడంటే పుష్ప ఎక్కడో ఊర్లో రాకుండా ఖచ్చితంగా లోపల ఎక్కడో ఉంటాడు ఫారెస్ట్ లో. ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ కొట్టడానికి ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అంటే ఇంటర్వెల్ ఫైట్ కింద అది పెట్టొచ్చు. ఆ పెట్టినప్పుడు అక్కడ చీరల ఎగరేటి ఇవన్నీ జరుగుతాయి. కానీ అక్కడికి మన బన్వర్ సింగ్ ఎవరైతే ఫాదర్ ఫాసిల్ వచ్చి వీళ్ళందరినీ ఇది చేస్తున్నప్పుడు పుష్ప తప్పించుకోవచ్చు. తప్పించుకున్న తర్వాత వీడిని అరగుంట కింద కొట్టో లేదంటే వాడు అలా వచ్చో వాడిని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి పుష్ప తప్పించుకుంటాడు. తప్పించుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పుష్ప రావటం, అప్పుడు శ్రీవల్లిని పట్టుకుని కౌగులించుకోవటం, నువ్వు బతికే ఉన్నా అని చెప్పిన ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయి. ఇది మన ట్రైలర్ లో చూసాం. ఆ సీన్ ని కొన్ని చోట్ల కనెక్ట్ చేశారంటే మధ్యలో మనం ఈ ఏవైతే అట్లా ఏమంటారు మన ఎర్రచందనాన్ని లారీల మీద తరలించేటప్పుడు కానీ లేదంటే వీళ్ళందరూ భుజాల మీద తరలించి సీన్స్ ఉన్నాయి కదా, ఆ సీన్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మన బన్వర్ సింగ్ షెకావత్ ఎవరైతే మన ఫాదర్ ఫాజిల్ ఉన్నారో వీళ్ళని ఖచ్చితంగా మొత్తం ఫారెస్ట్ మొత్తాన్ని జల్లెడ పట్టించి ఎక్కడైతే ఈ ఎర్రచందనాన్ని తీసుకెళ్తున్నారో అక్కడంతా ఏరియాలని క్లోజ్ గా వాచ్ చేయమని చెప్పటం, లేదంటే అక్కడ ఒక అడ్ లాంటిది పెట్టేసి ఎవరు వెళ్లకుండా మనకి టోల్ గేట్స్ లాంటివి పెట్టినట్టు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని తప్పించుకుంటే ఫారెస్ట్ లోపల నుంచి కానీ నీటిలోంచి కానీ తీసుకెళ్ళడం అయితే జరుగుతూ ఉంటది. ఈ సీన్స్ అన్ని పుష్ప ఊరు వెళ్ళినప్పుడు అంటే పుష్ప చేసి పనుల కనిపిస్తూ ఉంటాయి మనకి సీన్స్ లో. మీకు ఇప్పుడు నేను చెప్పి ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఫోటో వేస్తూ ఉంటాను పక్కన, మీరు చూసుకోవచ్చు. ఇంకా మనం మేజర్ సీన్ గురించి ఖచ్చితంగా పార్ట్ 3 ఉండబోతుంది అన్నది నాకైతే ఖచ్చితంగా నమ్మకంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా పార్ట్ 3 వస్తుంది. ఆ పార్ట్ 3కి సీక్వెల్ ఏంటంటే, ఎందుకంటే క్లైమాక్స్ లో ఖచ్చితంగా ఈ ట్రైలర్ లో కూడా మనకి క్లైమాక్స్ షాట్ కింద చూపించారు. రప్ప రప్ప అని ఇలా అని షాట్ ఒకటి ఉంది. అది ఖచ్చితంగా పార్ట్ 3కి దారి తీస్తుంది. అది పార్ట్ 3కి ఎందుకు చేస్తుంది అన్నది నేను మీకు స్టోరీ లైన్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మేజర్ సీన్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నేను చిన్న చిన్న సీన్స్ ఏమన్నా చెప్పకపోయి ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను దాన్ని చూసి మరొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎక్కడితో అయితే మనం వీడియో ఎండ్ చేస్తాం. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.